ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ అయితే గనక తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. జనసేనలోకి అంబటి రాయుడు తీవ్ర కోపంలో హైకమాండ్ అప్డేట్ అయితే వచ్చింది. అసలు ఏం జరుగుతోంది ఏంటని వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకో. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. జనసేనలోకి అంబటి రాయుడు అంటూ బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. క్రికెటర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంబటి రాయుడు పాలిటిక్స్ ఎంట్రీ ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారిన విషయం మనందరికీ తెలిసిందే. డిసెంబర్ 28న వైసీపీలో సీఎం జగన్ సమక్షంలో చేరిన అంబటి రాయుడు 10 రోజుల్లోనే ఆ పార్టీని వీడి ఏపీ పాలిటిక్స్లో సంచలనంగా మారారు. ఇక తాజాగా బుధవారం అంబటి రాయుడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. జనసేనలోకి అంబటి రాయుడు చేరనున్నట్లు తెలిసింది. గత కొంతకాలంగా జనసేన ముఖ్య నేతలతో రాయుడు టచ్లో ఉన్నట్లుగా కూడా తెలిసింది. ఇంకొంచెం వివరాలు చూసుకున్నట్టయితే క్రికెటర్ అంబటి రాయుడు అయితే కనుక వైసీపీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని విడిచిపెట్టి ఆటలో ఫోకస్ చేయాలని, అంటే ఆయన వదిలేయడానికి గల కారణం చూస్తే ఆటలో ఫోకస్ చేయాలని చెప్పి పార్టీని అయితే విడిచిపెట్టారు అంబటి రాయుడు. అయితే ఇలా వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్లారని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారని అయితే చెప్తున్నారు. ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నాయని జనసేన వర్గాలు అయితే చెప్పాయి. అయితే ఆల్మోస్ట్గా ఇప్పుడైతే కన్ఫర్మ్ చేస్తున్నాడు. అంబటి రాయుడిని పవన్ కళ్యాణ్ గారు మర్యాదపూర్వకంగా కలిశారా, లేకపోతే జనసేనలో చేరుతున్నారా అనేది అయితే ఎవరికీ తెలియలేదు. అయితే జనసేన పార్టీలో అంబటి రాయుడు చేరే అవకాశం ఉందని అంతా భావించారు. అది నిజమేనని ఆల్మోస్ట్గా ప్రూవ్ అయిపోయిందని అంటున్నారు. అంబటి రాయుడు జనసేనలో చేరతారనే న్యూస్ వస్తుంది. అంబటి రాయుడు తాజాగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో భేటీ అయి పార్టీలో అయితే చేరతారని అయితే చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది.